సౌత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైమా 2025 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ సైమా ఈవెంట్కి సంబంధించిన తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈ ఉత్సవం జరగనుంది. ఈ విషయాన్ని సైమా నిర్వహణ కమిటీ ఎక్స్లో అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో పురస్కారాలు అందిస్తూ ఉంటారు. 2012 నుంచి ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సైమా 13వ ఎడిషన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా సైమా అవార్డ్స్ 2025 నామినేషన్స్ను నిర్వాహకులు ప్రకటించారు. సైమా అవార్డ్స్ 2025లో భాగంగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన చిత్రాల జాబితాను బుధవారం సైమా అవార్డుల కమిటీ సోషల్ మీడియాలో పంచుకుంది. తెలుగులో పుష్ప 2 ది రూల్ సినిమా 11 నామినేషన్స్తో టాప్లో నిలిచింది. కల్కి 2898 AD, హనుమాన్ సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాకు సైమాలో 11 నామినేషన్స్ దక్కాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమాకు 10 నామినేషన్స్ దక్కాయి. ఆ తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ సినిమాకు కూడా 10 నామినేషన్స్ వచ్చాయి. గతేడాది రిలీజ్ అయిన ఈ 3 సినిమాలు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించాయి. కాగా తమిళంలో అమరన్ సినిమాకు 13 నామినేషన్స్ దక్కగా లబ్ధార్ పందుకు 8, వాలైకి 7 నామినేషన్స్ వచ్చాయి. కన్నడలో భీమాకు 9 నామినేషన్స్, కృష్ణ ప్రణయ సఖికి 9, తబ్బిడా ఇలయాలికి 7 నామినేషన్స్ వచ్చాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితంకు 10 నామినేషన్స్తో టాప్లో ఉండగా ARM 9 ఆవేశం 8 నామినేషన్స్ దక్కాయి.